టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై ఆయన సతీమణి హిందూప్రియ స్పందించారు. తన భర్తను రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్ చేశారన్నారు. 2024లో చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారన్న ఆమె, కానీ కొందరు తమపై కోపం పెంచుకున్నారని, అందులో భాగంగానే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ కానీ అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కానీ ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా కానీ అలాగే నేనైనా కానీ మా తోటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరికీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ సోషల్ మీడియాలో తప్పుడు వాడకాలు కానీ తప్పుడు పోస్టులు కానీ వేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో